ఏంటి సార్ ఆర్జీవి గారిని అరెస్ట్ చేయాలంటారా వద్దంటారా? 100% అరెస్ట్ చేయాలి. అంటే ఒక పోస్ట్కి అంత అవసరం అంటారా? అంటే మరీ తప్పు చేస్తాడా, ఆయన పెద్ద తప్పు చేశాడు అనుకో. ఒక తప్ప ఆర్జీవి లైఫే పెద్ద తప్పు. ఆ శివ సినిమా నుంచి కూడా ఈ సమాజాన్ని చెడగొడుతున్నాడు ఆడు. అర్థమైందా? మళ్ళీ రాజకీయ నాయకులతో పెట్టుకున్నాడు. ఒకరోజు పరిటాల స్టోరీ, ఒకరోజు వంగవీటి స్టోరీ, ఇలాగా అనేక మంది స్టోరీలు తీసి ఏంటంటే సినిమాలు తీయటం. అదే రంగేలా తీశాడు, అప్పుడు ఏమైంది? ఫుల్ బ్లూ ఫిలిం టైప్. ఆడు బతకాలి అనుకుంటే ఒక డైరెక్టర్గా ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు చేయాలి, అంతేగాని సమాజాన్ని చెడగొట్టే విధంగా ప్రవర్తించకూడదాడు. ఇంకా ఆడి ఫ్యాన్స్ ఉన్నారంటున్నారు. ఎట్లా ఉంటారు? ఏం ఫ్యాన్స్ అంటే సమాజాన్ని చెడగొట్టే ఫ్యాన్సా? మంచి చేయమనండి వాడి ఫ్యాన్స్ని. వాడే కాదు, ఇప్పుడు ఆర్జీవే కాదు, ఎవరితో వాడు సీను కానీ బుర్రగాడు అనిల్ కానీ ఎవడైనా. అర్థమైందా? ఒకవేళ వైఎస్ఆర్టీపీలో, టీడీపీలో, జనసేనలో ఎవడున్నా సరే తప్పుడు పనులు చేస్తే అరెస్ట్ చేయాలి, శిక్ష పడేలా చూడాలి. అది మెయిన్. ఆర్జీవి గారి గురించి చెప్పాలంటే వాడు పెద్ద వేదాంతి, పెద్ద మేధావి, ప్రపంచంలో నా టైపు వాడు లేడు అనుకునే టైపు వాడు. అర్థమైందా? ఆడు దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. ఇంకా వాడు ఎందుకు ఈ సమాజాన్ని దేనికి ఉపయోగపడుతున్నాడు? సమాజాన్ని చెడగొడతాకు ఉపయోగపడుతున్నాడు, బాగు చేయడానికి ఉపయోగపడాలి. మనిషిగా మనం పుట్టినప్పుడు ఏంటంటే ఈ సమాజాన్ని మనం బాగు చేయాలి. బాగు చేయడం కోసం మనం ఏదైనా చేయాలి, అంతేగాని సమాజాన్ని దేవుడు లేడు అంటాడు, దేశభక్తి. ఇంకా వాడు ఎందుకంట? అంటే ఈ ఫైట్లో అంటే నేను ఇంకా ధైర్యంగానే ఉన్నాను, ఎక్కడికి పారిపోలేదని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. అంటే మీరు చట్టం అతనికి ఏమన్నా రక్షించే అవకాశం ఉందనుకుంటున్నారా? చట్టం రక్షించదు. పారిపోవటం కాకపోతే దమ్మున్నవాడు అంటే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవ్వాలి, దానికి ఆన్సర్ చెప్పాలి. అంతేగా నువ్వు ఎక్కడో దాక్కుని నేను పారిపోవాలా, నేను దొరకను, నేను నిజాయితీ పరుణ్ణి, నేను అది ఇది అంటాం, అదంతా గ్యాంబ్లింగ్ వ్యవహారం. అర్థమైంది? దమ్మున్నోడు అయితే ఇమీడియట్లీ అరెస్ట్ అవ్వాలి. ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, తప్పుని తప్పుగా చూపించాలి. ఆ టీవీ కానీ ఎన్టీవీ కానీ కొన్ని ఛానల్లో. అర్థమైందా? ఆ తప్పునేమో ఏదో పెద్దగా ఇచ్చేసినట్టు వాళ్ళకి తప్పుడు పనులు చేసే వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ ఇట్లా ఛానల్లో చేస్తున్నాయి. అది చేయకూడదు, ఏ ఛానల్ అయినా సరే. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఢిల్లీ నుంచి. అంటే నా పరిధిలో లేదు కాబట్టి నేనేమి చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారికి నేను తప్పగా ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. అంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన స్టాండ్ తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? తీసుకుంటారు. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం కోర్టు పరంగా, పోలీసుల పరంగా అవి ఎలా ఉండాలో, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో అలా ఫాలో అయ్యి దాని ప్రకారం అలా చేస్తారు. ఇమీడియట్లీ వాళ్ళ మీద ఏదో చేసేయటం, వాళ్ళు ఏం తప్పులు చేశారు ఏంటి అనేది కూడా అది నిరూపించిన తర్వాతే వీళ్ళు చేసే ఏర్పాట్లు చేస్తారు. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దృష్టి పెట్టడం కంటే చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందని చెప్పేసి ఈ ఆర్జీవీ లాంటి విషయాలను పోలీసులు చూసుకుంటారు, మన అభివృద్ధి వైపే చూసుకుందామని అలా అనుకుంటున్నారని అనుకోవచ్చు అంటారా? లేదు లేదు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత సైలెంటో అంత వైలెంటు, ఎంత వైలెంటో అంత సైలెంటు. చేసే విధంగా చేస్తారు, చేసి చూపిస్తారు. పబ్లిక్ అర్థమవుతుంది, మంచిగానే చూస్తాడని, చెడుగానే చూస్తాడు. కంపల్సరీ ఆర్జీవీకి శిక్ష పడుతుంది, శిక్ష పడాలి. అలాంటి వాడికి పడితేనే మిగతా వాళ్ళకు కూడా ఏదో ఫ్యాన్స్ అంటున్నారు, వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. ఫ్యాన్స్ అంటే చేయమనండి, మంచి చేయమనండి, ఆర్జీవీని చేయమనండి, వాళ్ళ ఫ్యాన్స్ని చేయమనండి. ఇప్పుడు నేను జనసేన కోసం నాకు ఏ పదవి అక్కర్లా, ప్రజల కోసం సేవ చేస్తా. ప్రజలకు ఉపయోగపడలేదా మనం ఏదైనా చెయ్యాలి. అర్థమైందా? ఈ దేశానికో, ఈ రాష్ట్రానికో, ప్రపంచానికి మనం ఉపయోగపడే పనులు చేయాలి. ఇట్లా ఉట్టుట్టి మోసాలు చేసి, గ్యామ్లింగ్లు చేసి, వాడి స్వార్థాల కోసం 10 రోజులు వీడిని పట్టుకు సినిమా, పొలిటికల్ సినిమా, వాడిని పట్టుకు పొలిటికల్ సినిమా, కోట్లు ఇట్లా ఫ్రాడ్ చేసి సంపాదించుకు బతకటం అది ఒక బతుకు కాదు. అర్థమైందా? ఆర్జీవీ ఎంత మేధావైనా కావచ్చు, కానీ ఆ మేధావితనం అంతా ఒక ఎదవతనమే. అది